సో కమింగ్ టు ద టాపిక్, మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC అనేది మీకు తెలిసే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి, అంటే స్టార్ట్ అయిన స్టేజ్ నుంచి ఎండ్ అయ్యే స్టేజ్ వరకు కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అలాగే పోస్ట్ కూడా చేసాము. ఈ SDLCలో టెస్టింగ్ అనేది చాలా చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. అంటే మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినా, లేకపోతే ఒక కోడ్ రన్ చేసినా, ఆ కోడ్లోని ఎర్రర్స్ కానీ, లేకపోతే ఆ కోడ్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే కానీ అదంతా కూడా మనకి బయటికి తీసుకొచ్చేది టెస్టింగ్ టీమ్ అనమాట. వీళ్ళనే QA అని కూడా అంటారు కొన్ని కంపెనీస్లో. QA అంటే క్వాలిటీ అనలిస్ట్ అని కూడా అంటారు అనమాట. సో ఇలాంటి టెస్టింగ్ అనేది సాఫ్ట్వేర్ ఉన్నంతకాలం టెస్టింగ్ ఉంటుంది, బట్ చేసే విధానం మారచ్చు. ఒకప్పుడు టెస్టింగ్ అంటే మాన్యువల్ టెస్టింగ్ అనమాట. మాన్యువల్ టెస్టింగ్ ఉండేది. దీనికి కావాల్సింది ఎక్సెల్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత మనకి ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. అంటే సాఫ్ట్వేర్ యూజ్ చేసి, అలాగే సెలీనియం లాంటి టూల్స్ యూజ్ చేసి టెస్టింగ్ స్టార్ట్ చేశారు, ఆటోమేషన్ టెస్టింగ్. సో ఈ రెండు టెస్టింగ్స్ ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. ఇంకా మాన్యువల్ ఇంకా నడుస్తుంది, చాలా కంపెనీస్లో ఇంకా మాన్యువల్ టెస్టింగ్ కూడా వర్క్ అవుతుంది. అలాగే ఆటోమేషన్కి స్కోప్ ఎక్కువ ఉంది ప్రజెంట్. అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, హైక్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మాన్యువల్ నుంచి మీరు కనుక ఆటోమేషన్కి వెళ్ళాలంటే హైక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా ఉంటాయి అనమాట.